జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తిపై ముగ్గురు దాడి చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలోని ఊలకుంట నుండి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారనే సమాచారాన్ని అధికారులకు చేరవేస్తున్నారనే నెపంతో ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. వేముల గురువయ్య, అతని కుమారుడైన మహేష్ ప్రశాంత్ తమకున్న జేసీబీ ద్వారా ఊలకుంట నుండి మట్టిని ఆ కుంట పక్కన ఉన్న ఎనగంతుల రమేష్ భూమిలో నుండి బయటకు తరలిస్తున్నారు. రమేష్ అభ్యంతరం పెడుతున్నాడని ముగ్గురు కలిసి దాడి చేసినట్టు ఆరోపిస్తున్నాడు బాధితుడు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శేఖర్ హెచ్చరించారు. నల్లమట్టి అంతా నచ్చిన కుంట పక్కన చేను ఉన్నది. చేను పక్కన చల్లి అంతమంది కొట్టిరు. ఏమన్నా నేను ఇప్పుడు వర్షం పడ్డది తొక్కుడు అవుతుందని చెప్పి అన్నందుకు నీకు ఆర్వం ఖరాబ్ అవుతుంది, ఏం ఖరాబ్ అవుతుంది, నీకు ఖరాబ్ అయితే నీకు కట్టిస్తామని చెప్పి మాట్లాడారు. సరే ఇలా కొట్టుకోరి. సాయంత్రం అన్నోన్ పర్సన్ బయట 100కు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అదేదో నేనే చేసిన అని చెప్పి నైట్ నాకు ఫోన్ చేశారు. మేడానికి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వేందుకు ఫోన్ చేసి ఇట్లా మమ్మల్ని పట్టిస్తావా, నువ్వు నీతో ఏమవుతుంది, నీతో ఏం బిగుతావు నువ్వు అని చెప్పి నైట్ అన్నారు. అన్నాక సరే అయితే ఇప్పుడు నైట్ అయింది, పొద్దుగాల మాట్లాడదాం అని చెప్పిన. అన్నాక పొద్దుగాల పిలిపించారు. పొద్దుగాల అంబేద్కర్ బొమ్మ కూడా పిలిపించి మా ఇవాళకే మా కేసులు మాకు అన్ని కొత్తగా మాకు కేసులు ఇవన్నీ జేసీబీతో తీసుకొచ్చి బొందబెడ మా చేను బాగుని మట్టి కొట్టుకుని సంబంధం లేదు. నా చేనులోకి వెళ్ళి తొవ్వ పెట్టకూర్రి. తొక్కుడు అవుతుంది. ఇప్పుడు వర్షం పడ్డ కూడా తొక్కుడు అవుతుంది. భూమి అంతా ఖరాబ్ అవుతుంది, వడ్లన్నీ ఖరాబ్ అవుతాయి, కొట్టకూర అని చెప్పిన. మేము అంతకుమించి ఏమైనా అన్నా అంటే నీతో ఏమైతే నీతో పీకుడు అవుతారా, ఏం చేసుకుంటే చేసుకోపో, నీతో అయితే చూస్తాం పో మేము అని చెప్పి ఇష్టానుసారంగా పిలిపించి మరీ అంబేద్కర్ బొమ్మ కూడా పిలిపించి మరీ కొట్టిరు. మొత్తం ఇట్లా కట్టెతోని దాడి చేసి ఇద్దరు కొడుకులు అల్లయ్య ఇట్లా ఇష్టమైనట్టు రౌడీ విధంగా కొట్టిరు. మొత్తం అంగి చింపేసి కొట్టిరు. మొత్తం చింపేసి కొట్టి బయట ప్రైవేట్ ప్లేస్లో కూడా కొట్టిరు నన్ను ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు అందుకే హాస్పిటల్ పోతున్నా. ఇక్కడ దెబ్బ తాకింది, ఇక్కడ తాకింది, బయట ప్రైవేట్ ప్లేస్లో కూడా తాకింది. బాగా ఇబ్బందితో ఇప్పుడు హాస్పిటల్కి పోతాను. చేతన అయితే లేదు మొత్తానికి. నాకు న్యాయం కావాలి. వాళ్ళ జేసీబీ తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టాలి. ఎంఆర్ఓ వాళ్ళందరూ రావాలా, జేసీబీ సీజ్ చేయాలి, వాళ్ళని జైలుకి పంపాలి. ఇంకా ఎవరైనా కానీ మండలం లోపల కుంటలు కానీ చెరువులు కానీ ఎలాంటి అనుమతులు లేకుండా తీసినట్టయితే గిట అటు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడతామని తెలియజేస్తున్నాను. కానీ పట్టాలైన లోపల మాత్రం ఉంటే గిట మాత్రం పర్మిషన్స్ తీసుకొని తవ్వకాలు జరుపుకోవాలని తెలియజేస్తున్నాం. ఎవరికి కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మండలం లోపల మట్టి తవ్వకానికి కానీ ఉసుక అనుమతులు కానీ ఎవరికి ఇవ్వలేదు. ఒకవేళ గిట మా దృష్టికి వచ్చినట్టయితే గిట మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోబడతామని తెలియజేస్తున్నాం.